జాక్ అంత ఎంజాయ్ చేయలేదని అనుకుంటున్నాను. అంటే హోప్ ఉండింది డెఫినెట్లీ, Hope ఉండాలిగా. కాకపోతే ఎక్కడో అనుకుంది కన్వే అవ్వట్లేదు. అంటే ఇప్పటికీ ఐ స్టిల్ బీ ఆనెస్ట్ విత్ యూ, నా ఐడియా నన్ను చాలా ఎక్సైట్ చేసింది. ఐడియా సూపర్ సూపర్ ఐడియా కొన్ని అంతే సిద్ధు, మనకి ఐడియా టైం భలే ఉంటే ఎగ్జిక్యూషన్ టైంకి మొత్తం అంతా ఫైనల్ ప్రోడక్ట్ సరికి అమ్మ అనుకుంది ఏంటి జరిగింది ట్రాన్స్లేషన్ జనరేషన్ లాస్ ఏదో జరిగిపోతుంది కదా. సో ఐడియా చాలా ఎక్సైట్ చేసింది, బట్ టువర్డ్స్ ది ఎండ్ సమ్వేర్ ఒక భయం అయితే ఉండింది లోపల. మీరు అన్నట్టు ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది అంటారు కదా, అదైతే ఉండింది. నేను భయం అనేది ఎప్పుడూ లేదు అసలు. ఓకే ముందే ఓకే అనుకుని చేసాం అయిపోయింది. దాంట్లో కొన్ని తప్పులు మనమే ఉంటాయి, వాళ్ళు బేసిక్గా ఇప్పుడు నేను ఒకటే అనుకుంటాను, ఫ్లాప్ ఇస్ మై మిస్టేక్, బెస్ట్ నేను తీసుకున్నాను. కరెక్ట్. హిట్ అందరిది అబ్సల్యూట్లీ. సో హౌస్ విత్ నీరజ ఫెంటాస్టిక్ అన్న. విల్ బి యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. తను ఫస్ట్ టైం డైరెక్టర్, తను ఇలా ఈ సినిమా తను తీసింది. బేసిక్గా తను చాలా సెన్సిబుల్ అండ్ ఎమోషనలీ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఎమోషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. తను ఏదైనా విషయం ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎమోషనల్ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. బేసిక్గా ఒక ఆడదానిలో కొంత మగాడు ఉంటాడు, కొంత మగాడులో ఒక ఆడదాని ఉంటుంది. తనలో మగాడు పాలు కొంచెం ఎక్కువ ఉన్నట్టు. యాక్చువల్లీ మీరు ఈ సినిమా చూస్తే మీకు అనిపిస్తుంది తెలుసా, ఇది నిజంగా ఒక అమ్మాయి తీసింది ఈ సినిమా మీకు అనిపిస్తుంది. చాలామంది అనవసరంగా అయ్యో అయినా మిస్ అవుతాం నంబరు, మిడ్ నైట్ పడుకునే 12:30 కొంతమంది ఫోన్ చేస్తుంటారు. ఇన్సెక్యూరిటీ, దాన్ని ఇన్సెక్యూరిటీ అంటారు. నేను నీకు చెప్పక్కలేదు, యూ నో వెరీ వెల్. సో నాకు అలాంటిది 0-1% కూడా. ఇది సెకండ్ టైం మీరు అన్నమాట విన్నాం, ఇట్స్ అ ప్రాక్టీస్ అని. ఏదో ఇంటర్వ్యూలో చూస్తే రితిక్ రోషన్ గారు కూడా ఒక మాట అన్నారు ఒకసారి, దట్ హ్యాపీనెస్ ఇస్ అ ప్రాక్టీస్, హ్యాపీగా ఉండడం ఒక ప్రాక్టీస్ అని. సెకండ్ టైం వింటున్నాను అన్నమాట. ప్రాక్టీస్ డెఫినెట్గా ప్రాక్టీస్. అది 3 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, 2 years 3 years పట్టవచ్చు, బట్ ప్రాక్టీస్ ఆల్ సెట్. అంటే ఇక్కడ నాకు తెలిసి నేను ఎప్పుడు ఏ స్ట్రెస్ తీసుకోను సిద్ధు, స్ట్రెస్ అసలు తీసుకోను నేను. నువ్వు డెఫినెట్గా తీసుకుంటావు నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం నీ కెరియర్ ఇప్పుడు లైక్ ఇంకా ఉన్నావు కాబట్టి కొంచెం నేను గ్రోయింగ్ స్టేజ్లో కూడా ఎప్పుడు లేదు నాకు. అదేంటన్నా అలా ఎలా కుదురుతుంది? ఐ డోంట్ నో, అదంతే మొదటి నుంచి అంతే. అది కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్, వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాను పర్సనల్గా. సో యా, నేను అసలు స్ట్రెస్ ఇలాంటి ఏదైనా టేకింగ్ సీరియస్లీ అసలు ఏది సీరియస్గా తీసుకో.